హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలో మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము లెంట్ డేస్లో ఉంటున్నాం. లెంట్ డేస్ అనగా శ్రమల దినాలు, తపస్సు కాలమని, ప్రాయశ్చిత్త కాలమని, 40 రోజులు ఉపవాస దినాలని మరి మనం చాలామంది ఈ రకంగా మనం చెప్పుకుంటుంటాం. అసలు ఉపవాసం అంటే అర్థం ఏంటిది? ఉపవాసం అంటే అనగా దగ్గరగా, వాసము అంటే ఉండటం, అంటే దేవునికి దగ్గరగా ఉండటము అని అర్థం. కాబట్టి ఇదొక ఆచారంగానో, ఇదొక పద్ధతిగానో, ఒక మాంసాహారాన్ని తినకుండా మరి ఇలా ఒక పద్ధతిగా ఆచారంగా కాదు, కానీ దేవునికి దగ్గరగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన యొక్క కృప కొరకై, ఆయన యొక్క కనికరం కొరకై కనిపెట్టుకొని దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని దేవునితో సహవాసము చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు మనకి గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు కలగజేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉంటున్నటువంటి నా సహోదరి సహోదరులారా, ఎవరైతే ఉపవాసం ఉంటూ ఉన్నారో అది ఆచారంగా పద్ధతిగా కాకుండా దేవునికి దగ్గరగా ఉంటూ ప్రార్థన చేస్తూ మన అహాన్ని, మన గర్వాన్ని మనం విడిచిపెట్టుకొని తగ్గించుకొని మరి దీన మనస్సు కలిగిన వారమై దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకిస్తాడు. దేవుడు మన ప్రార్థనలు వింటాడు. దేవుడు ఈ మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.